బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, ఉమ్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద వాళ్ళు ఎన్ని దాడులు చేశారో మనం చూసాం. దళిత డాక్టర్ని నిజంగా ఒక పాశవికంగా చంపేశారని అయితే చెప్పొచ్చు అనమాట. అలాగే అనంతబాబు ఇష్యూ చూసాం. అలాగే చాలా చోట్ల దళితుల మీద దాడులు చేశారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఏమీ మాట్లాడలే. కానీ ఈ రోజు మళ్ళా తెలుగుదేశం అధికారంలో రాగానే సాక్షి ఛానల్ ఒక బూటక పెనాలిసిస్, అలాగే ఒక ఫాల్స్ ప్రోపగండా ఒకటి స్టార్ట్ చేసింది. ఈ రోజు ఉగాది నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టేజియస్ గా P4 అనే ఒక సదస్సు పెట్టారు. దానికి వచ్చి అసలు P4 అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. సో డెఫినెట్ గా గవర్నమెంట్ అలాంటి ఒక యాక్టివిటీ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా డెఫినెట్ గా లోకల్ గా చూసుకోవడానికి కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ ఉండమంటారు, రమ్మంటారు. దాని మీద కూడా ఈరోజు సాక్షి ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. అందులో ఏం చెప్తున్నారంటే, ఈ వర్క్ కి ఓన్లీ ఎస్సీ ఓన్లీ ఎస్సీ ఎంప్లాయీస్ నే ఇన్వైట్ చేశారు, ఓన్లీ ఎస్సీ ఎంప్లాయీస్ కి డ్యూటీ చేశారు. అంటే మేము పండగ చేసుకోక్కర్లేదా? అది పెద్ద వర్గాలందరూ కూడా పండగ చేసుకోవచ్చు, ఎస్సీ వర్గాలు పండగ చేసుకోకూడదా? ఎందుకు ఈ విపక్ష అని చెప్పేసి ఆ రోజు ఆ వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడన్నా సార్ అసలు మామూలుగా ఇలాంటి వర్క్ రిలీజ్ చేసినప్పుడు డెఫినెట్ గా అందరినీ కూడా వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళ లెవెల్ని బట్టి డెఫినెట్ గా డిఫరెంట్ పీపుల్ ఇన్వైట్ చేస్తారు, పిలుస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఎస్సీ వర్గం చెందిన వాళ్ళనే పిలిచారంటారా? ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ ఇలాంటి విష ప్రచారం చేస్తారు? దాన్ని తెలుగుదేశం తిప్పి కొట్టడంలో ఎందుకు ప్రతిసారి కూడా విఫలం అవుతా ఉంటుంది? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. మీరు పంపించిన వీడియో నేను చూశాను. ఉమ్, ఆ వీడియోలో ఏముందంటే దళిత కులాలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారంటే ఈ ఉగాది పండుగ సందర్భంగా దళిత కులానికి సంబంధించిన 130 మంది ఉద్యోగులకు ఈ P4 సభ మీద డ్యూటీలు వేశారు. ఇతర ఏ సామాజిక కులాలకు కూడా డ్యూటీలు వేయలేదు. ఒక వివక్షతను చూపుతున్నారు. మమ్మల్ని మాత్రమే ఎందుకు వెయ్యాలి? ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇది సరైన పద్ధతి కాదు అని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు సాక్షి ఛానల్తో మాట్లాడారా, సాక్షి సోషల్ మీడియాతో మాట్లాడారా అన్నది ఇక్కడ అప్రస్తుతం. వాళ్ళు మాట్లాడిన దానిలో నిజముందా లేదనేదే ప్రశ్న. ఎందుకంటే నేను ఆ సామాజిక కులాల ప్రతినిధిని. నాకు ఒక బాధ్యత ఉంది. నిజంగా ఏ సామాజిక కులాలకు సంబంధించిన ఉద్యోగస్తులకు డ్యూటీ లేకుండా కేవలం ఎస్సీలలో ఉన్న ఈ మాలామాదిగ కులాల వారికే డ్యూటీలు గనక వేసి ఉంటే అది ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఎందుకు జరిగిందో కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడింది ఉద్యోగస్తులు, మీరు నేను కాదు. కేవలం సాక్షి ఛానల్లో వచ్చినంత మాత్రాన వాళ్ళు మాట్లాడింది అబద్ధమని మనం చెప్పలేము. వాళ్ళు స్వయంగా మాట్లాడారు. రెండోది, అసలు ప్రజా రాజధాని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బండరాయి వేశాడు గత 5 ఏళ్ళు. ఎంత బండరాయి వేశాడంటే అమరావతిలో సోషల్ ఇంబ్యాలెన్స్ ఉంది అన్నాడు. అంటే సామాజిక అసమానత ఉంది, సామాజిక న్యాయం నిధిలో బండరాయి వేశాడు ఆయన. మేము ఆ బండరాయిని కూడా ఢీ కొట్టాం. ఆయన వేసిన బండరాయి తప్పు. అన్ని సామాజిక కులాలు ఇక్కడ భూములు ఇచ్చినాయి. అందులో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, రెడ్లు ఎంతమంది, కమ్మలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అని మేము పోరాటాలు చేశాం. కానీ అది నిందైనా కూడా ఆ ప్రచారాన్ని అమరావతిలో రూపుమాపుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇది నేను స్వయంగా ఎన్నో డిబేట్లతో చెప్పాను. నేను అమరావతి శిబిరాల్లో కూడా చెప్పాను. అమరావతి అందరిది. అమరావతి దళితులది, అమరావతి ముస్లింలది, అమరావతి ఎస్టీలది, అమరావతి ఓసీలది. ఇది శ్మశానం కాదు, ఇది ఎడారి కాదు, ఇది మా మాతృభూమి, మా నేల తల్లి అని చెప్తాం. అంటే ఈ వివాదం గనక, ఈ కులాల మధ్య ఇలాంటి వచ్చే ఈ వివాదాన్ని గనక, ఈ ప్రచారాన్ని గనక ప్రభుత్వం రూపుమాపుకోకపోతే ఎంత అభివృద్ధి కార్యక్రమం చేసుకుండా వృధా ప్రయాస అవుతుంది. మీరు స్వయంగా మీరు చూడండి ఒక్కసారి. ప్రజా రాజధాని అమరావతి 29 గ్రామాలున్న అమరావతిలో కూడా అంత అమరావతిని పెట్టినా కూడా 2019లో వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఎలా గెలిచాడు? అంటే క్రింది కులాలు వైసీపీకి ఓట్లేసినాయి కాబట్టి గెలిచినాయి అని చెప్పి ఆ రోజు చెప్పాను.
కింది కులాలు ఎందుకు ఓట్లేసినాయి? రాజధాని వాళ్ళకు వస్తే, వాళ్ళ గ్రామానికి వస్తే, వాళ్ళ ఇంటికి వస్తే, వాళ్ళ ఊరికి వస్తే, వాళ్ళ పొలాలకు కూడా ధరలు వస్తే, వాళ్ళకి భవిష్యత్తు వస్తే అటు ఎందుకు ఓట్లేసినాయి? అంటే ఈ అసమానత మళ్ళీ ఇప్పుడు తిరగబడిపోయి ఒక్క అమరావతే కాదు, గుంటూరు జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాలు బాలకోట గారు కూటమి బాలకోట ప్రభుత్వానికి గారు వచ్చినాయి. బాలకోట గారు ఒక ఇంటరప్షన్ అండి ఇక్కడ. ఇందాక మీరే చెప్తున్నారు, ఎందుకంటే ఆ రోజు ద- ఇది ఈ నియోజక ఇది ఏదైతే అమరావతి ఉందో అమరావతి కూడా ఒక వర్గానికే చెందింది, దళితులకు లేదు అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా ఒక ఫాల్స్ ప్రొపగండా చేసింది. ఆ రోజు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అది ఈ రోజు తెలిసింది. సో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా కుల రాజకీయాలను మాత్రం చాలా ఇండైరెక్ట్ వేలోనే చేస్తూ ఉంటారు. ఏం ఏం నా- ఏం తెలుస్తుంది? ఏం ఆ, తెలుస్తుంది? ఉమ్, ఏం తెలుస్తుంది? ఆ, ఈ రోజు తెలుసు. ఉద్యోగస్తులు ఏం మాట్లాడారంటే, ఉమ్, వైసీపీ మాట్లాడాల, ఉద్యోగస్తులు మాట్లాడారు, దళిత అవును. ఉద్యోగస్తులు మాట్లాడారు. అవును సార్, ఉద్యోగస్తులు ఇప్పుడు అలాగే సార్, నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఉద్యోగస్తుల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతులు పనులు లేరా? వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మీరు పనిచేసే వాళ్ళు లేరా? మీరు వాళ్ళు వెళ్ళి శ్రీకాంత్ గారు, సాక్షితోనే శ్రీకాంత్ ఎందుకు గారు, మాట్లాడారు వాళ్ళు? అదే 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 శ్రీకాంత్ విషయం, గారు, అదే గనక విషయం అయితే అదే ఏబిఎన్ లో మాట్లాడొచ్చు, ఈటీవీలో మాట్లాడొచ్చు, అన్నిట్లో మాట్లాడొచ్చు, ఒక్క సాక్షిలో ఎందుకు శ్రీ మాట్లాడారు అది? శ్రీకాంత్ గారు, మీరు సాక్షి 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 అని మీరు గలవరిస్తున్నారు. ఉమ్. వాళ్ళు ముందు ఉద్యోగస్తులు. సాక్షికి ఉద్యోగస్తులు, వైసీపీకి ఉద్యోగస్తులు, తెలుగుదేశానికి ఉద్యోగస్తులు ఉండరు. ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగానే ఉంటారు. సార్ వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఆహా, నిజం ఉందా లేదా? అలా వినండి వినండి. కదండి, అలాగా సార్, వాళ్ళు ఇలా నమ్మబలికే కదా 2019లో కూడా మనందరం మోసపోయింది. నమ్మబలగటం కాదు సార్, మీరు చాలా అపార్థం చేసుకుంటున్నారు, మీరు చాలా తప్పుడు తప్పుడు వర్ణన చేస్తున్నారు. ఉమ్, మీరు కూడా రాజధాని మీద సరిదీసుకోవాల్సిన అంశాలను సరిదీసుకోకుండా కప్పి పెడుతున్నారు. మీరు, మీకు ఉమ్, సాక్షి కల్పిస్తుంది, ఉమ్, నాకు దళిత ఉద్యోగి కల్పిస్తున్నాడు. ఉమ్. వాడు ఉద్యోగ కాదా? మరి అదే అదే ఉద్యోగ అదే కాదా? నువ్వు అదే నువ్వు వినలే, అదే మీరు ఇంటర్వ్యూ చేసిన, ఆయన మాట్లాడతాడు. ఉమ్, మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మాట్లాడతారండి. అదే ఉద్యోగం మరి దళిత డాక్టర్ల మీద అటాకులు జరిగినప్పుడు ఏమయ్యారు సార్? సార్, మళ్ళీ మీరు పాచింతగా తీసుకురా మాకండి. ఇప్పుడు చింతకాయ నన్ను కాదు. అడుగుతుంది, ఆ, మీరు నన్ను అడుగుతున్నది ఆ ఉమ్, ఆ దళిత ఉద్యోగస్తులు మాట్లాడిన మాట. అవును. అసలు డాక్టర్ ఇంతకే మీద చర్యలు తీసుకోలేదు, వినండి, డాక్టర్ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి 136 మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు డ్యూటీలు వేశారా? అలాగే సార్, అసలు ఇప్పుడు ఆ ఏం ఇద్దరు మాట్లాడుతున్నారు మరి? అలా కాదు, ఆ ఇద్దరు ఎవరైతే మాట్లాడారో మీకు మీకు శ్రీకాంత్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఉమ్. దళిత డాక్టర్ మీద చర్యలకను ఈ ఉద్యోగస్తులు పిలవటానికి ఏమైనా సంబంధం ఉందండి? అక్కడ ఒకటి ఇక్కడ మనం క్లారిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మీరు ముందు మాట్లాడింది చాలా కరెక్ట్గా ఉంది. నిజంగా నిజంగా అక్కడ ఓన్లీ ఎస్సీ దళితులకే పోస్టింగ్ వేసారా, సార్, లేకపోతే అందరికీ పోస్టింగ్ వేసారా? అది మనకు తెలియదు. అది మనకు అది తెలియదు. ప్రభుత్వం అలా తెలుసుకోవాలి. అది ప్రభుత్వం తెలుసుకోవాలి. అలాగే మనం కాదండి, వైఎస్ఆర్సీపీ కాదండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీ వైఎస్ఆర్సీపీ పాడుగా నా వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టు, నాతో మాట్లాడు. అలాగే సార్, మాట మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నా మాట వినండి. వైఎస్ఆర్సీపీ మాట్లాడింది వాళ్ళ నాటకాలు ఉద్యోగస్తులా కాదా? అలా మాట్లాడింది ఉద్యోగస్తులా కాదా? అసలు వాళ్ళు ఉద్యోగస్తులేనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన క్వశ్చన్, వాళ్ళు ఉద్యోగస్తులేనా? ఎందుకంటే మనం కనుక్కోండి మీరు. ఉద్యో వైఎస్ఆర్సీపీ నా గవర్నమెంట్ లో శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ ఉమ్, గారు, మీరు ఎంత చెప్పినా వినండి సార్. ఆ, మీరు ఏది రాసినా కూడా అక్కడ కుదరదు, వాళ్ళు ఉద్యోగస్తులే. మీకు ఆ, నమ్మకం లేకపోతే ఫోన్ నెంబర్ సంపాదించుకొని మాట్లాడుకోండి. ఆ. ఎందుకంటే ఉద్యోగస్తులు కాకోకుండా ఉద్యోగస్తులు కాకోకుండా మైకి దగ్గరకు వచ్చి మేము ఉద్యోగస్తులను ఎవడో మాట్లాడడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దళితులు అసలు మాట్లాడతారు. మాట్లాడరు. మీరు విశాఖ బిజినెస్ సమ్మిట్ చూసుంటే, విశాఖ బిజినెస్ సమ్మిట్ లో సరే, ఇలాగే ఇప్పుడు వాళ్ళు చాలా వాళ్ళు ఉద్యోగస్తులు కాదు అంటారా మీరు? ఆహా, అసలు వాళ్ళు అవునా కాదా అని తెలుసుకోవాలి కదా. ముందు అది చేర్చండి, మరి అది తెలిసి నన్ను ఉమ్, అడగండి. ఆ, వాళ్ళు ఉద్యోగస్తులను నమ్ముతున్నాను కాబట్టేసి వాళ్ళు అన్న మాట మీద మీరు ప్రభుత్వం దాని మీద విచారించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నా. ఉమ్, ఎందుకంటే మరి ఇదే, దీనిని వివక్షత అంటారు, ఉమ్, దీనినే వివక్షత అంటారు. నేను విన్నాను మీరు చెప్పింది. ఉమ్. అక్కడ ఏదో లోపం జరిగింది, ఆ లోపాన్ని ఆయన ఎత్తి చూపించాడు. వస్తే అది సాక్షి సోషల్ మీడియాలో వస్తే రావచ్చు. సాక్షి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ అబద్ధం, మన మీడియాలో వచ్చేదే నిజం. ఇది కూడా కరెక్ట్ కాదు కదా ఈ వాదన. అది వాడి కరెక్ట్ కాదు. దగ్గరకు కానీ వచ్చినట్టు మాట్లాడారు. సాక్షికి ఉన్న కాదండి, ఎవడో క్రెడిబిలిటీ వాడి అది. దగ్గరకు వస్తే వాడి దగ్గర మాట్లాడారండి. ఉమ్, వాడి దగ్గర ఇప్పుడు మీరు వెళ్ళి కొట్టం పెట్టండి, ఉమ్, మీ రిపోర్టర్ని పంపించండి, అతని దగ్గరికి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడతాడు. వాళ్ళు ఉమ్, 25 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తున్న ఎంప్లాయీస్, వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోగొట్టుకోరు. ఉమ్. పైపచ్చి ప్రభుత్వం మీద అంత గట్టిగా మాట్లాడరండి ఏ ఉద్యోగస్తులు కూడా. ఎందుకంటే ఉమ్. వాళ్ళకి తెలుసు క్రమశిక్షణ గురించి, ఇబ్బందులు వస్తాయన్న సంగతి కూడా తెలుసు. అది ఒకవేళ అది ఆయన చెప్పిన దానిలో నిజం ఉంటే
నిజం ఉంటే తెలుగుదేశం అంటే నేను ఎందుకు ప్రభుత్వంలో అంటున్నానంటే తెలుగుదేశం నేను ప్రభుత్వంలో ఇబ్బంది వస్తుందని ఏ ఉద్యోగస్తుడు అనుకోడు. అదే వైఎస్ఆర్సీ ప్రభుత్వం అయితే ఇబ్బంది పడతామని అనుకో, వాళ్ళకి తెలుసు. ఎందుకు అనుకోరు? ఉమ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చంద్రబాబు ఆ, గారు ఎవరి మీద గబుక్కున యాక్షన్ తీసుకోరు కాబట్టి, అందులోనూ ఉద్యోగస్తులు అంటే ఆ. ఇంకా భయపడతారు కాబట్టి, సో చంద్రబాబు గారి ఎందుకు తీసుకోరు ప్రభుత్వంలో సార్? వీళ్ళు ఎలా అయినా ఆడించుకోవచ్చు. సరే, చర్యలు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం మరి? ఉమ్, మీరు చెప్పండి తీసుకోమని. అక్కడ నిజం ఉందా లేదనేది మన వాదన. ఉమ్, పైపొచ్చేందంటే ఆ కులాలకు సంబంధించిన ప్రతినిధులు మేము. ఉమ్, మేము ఎలా అన్యాక్సెప్టెడ్గా ఉంటాం? దాన్ని ఎట్ట అంగీకరిస్తాం? అందులో నిజం ఉంటే చర్యలు తీసుకోమని మాట్లాడతాం. ఈ రోజున మీరు ప్రతిదీ కూడా ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు జగన్ చేసిన పని అదే కదా. సామాజిక అసమానతలు ఉన్నాయని చెప్పేసి కదా రాళ్ళేసింది. అమరావతిలో చూడాలి కదా. నేను ఒక మాట అడుగుతానండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది P4? ఉమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది P4? శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. నేను కంప్లీట్ గా పేదోడిని చదవలేదు కానీ సంప సార్. పేద ఆ, పేదోడిని సంపన్నుని చేయటం. ఆయన అదే కదా నాకు ఒక చెప్పారు ఆయన ఇవాళ. ఫోన్ చేశాడు. అమరావతి ఉమ్, నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఉమ్, బాలకోట గారు P4 సభకు వచ్చిస్తున్నారా మీరు అని. ఆ, నేను సంపన్నుండే, నేను రాకూడదండి అన్న. ఉమ్, పేదలు మాత్రమే వెళ్ళాలి. ఉమ్, మీకు ఆయన కప్పులు చేసి నాకు కప్పులు చేయలేదండి అంటే, ఎందుకు చేయలేదంటే నేను సంపన్నుడు కాబట్టి వాళ్ళు చేయలేదండి, ఉమ్, పేదలకు చేస్తారన్న. ఉమ్, నేను కూడా సంపన్నుడండి, నేను వెళ్ళటం లేదండి అన్నాడు. ఏమంటారు దీనికి? ఉమ్, పేదలు సంపన్నులు ఎలా అవుతారు? ఉమ్, అది పెద్ద చర్చ. అది ఒక ప్రభుత్వం పెట్టుకున్న విజనరీ. దానిలో నిజాలు, ఇప్పుడు ఒక పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఉమ్, మిగిలిన ప్రతిపక్ష పార్టీలను అడిగితే ఓహో అయిపోతారని అంటారా ఏంటి? అవి అనరు ఉమ్. కదా. ఆయన విజనరీ అది, ఆయన ప్రణాళిక అది. ఇప్పుడు ఎవడి విధానం వాడు ఉంటుందండి. ఇప్పుడు నేను నమ్మిన సిద్ధాంతాన్ని మీరు నమ్మాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను దళిత ప్రతినిధిని. మీరు దళిత ప్రతినిధి అవుతారా? అవ్వగలరా? మీరు అవ్వలేరు. నాకు ఒక కులానికి మీరు ప్రతినిధి అవ్వాలని మాట్లాడలేరు. ఎప్పుడూ ఉండదు సార్. ఆ, ఆ? ఒక కులానికి ఏమండి? ప్రతినిధి అవ్వాలని ఎప్పుడూ ఉండదు అంటున్నాను. ఉమ్, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పేరు విన్నారా? విన్నాను సార్. ఆయన చౌదరే. చౌదరి దళితుడికే తెలుసు. త్యాగం చేశాడు జీవితాలని. ఉమ్, ఆయన అప్పుడే సహభక్తి భోజనాలు పెట్టాడు. దళితులకి ఆలయ ప్రవేశం కావాలని యుద్ధం చేశాడు. శంకరన్న గారు ఐఏఎస్ పేరున్నారా? ఉమ్, గిరిజనుల కోసమే పోరాడాడు. బ్రాహ్మణు. డాక్టర్ బాలగోపాల్ పేరున్నారా? మ్యాథమెటిక్స్ డాక్టర్, ప్రొఫెసర్, గోల్డ్ మెడలిస్టు. అడవిలో బతికి గిరిజనుల కోసమే సేవ చేశాడు. ఒక్కొక్కరికి ఒక విజన్ ఉంటుంది. మీరు అవుతారా లేదా అది తర్వాత సంగతి. ఉమ్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు అన్నప్పుడు, ప్రజలంటే పీడిత తాడిత ప్రజలు. ఆకలేసేవాడికి అన్నం పెట్టాలి, తిని తొంగుండేవాడికి లేపు అన్నం పెట్టనక్కర్లా. ఒక్కొక్క విజన్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే, దీన్ని అంత సాగదీనక్కర్లా. వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేశారు, ఉద్యోగస్తులు. అందులో ఉంటే విచారించాలి. ఒకవేళ అలా గనుక డ్యూటీలు వేస్తే తప్పు అవుతుంది. అది ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఆ మాట కూడా వాళ్ళే చెప్పారు. ముఖ్యమంత్రి గారిని ఒక మాట కూడా అనలేదండి వాళ్ళు. ఉమ్. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక మాట అనలా. ఇలా డ్యూటీలు వేయటం అనేది ఇబ్బందికరమైన అంశం, ఇది వివక్షతకు దారి చేస్తుంది, మీరు సరి చూసుకోండి అని చెప్పి విజ్ఞప్తి ఆ, చేస్తున్నాను అన్నారు. అది అసలు మీరు మీరు అంటే నాకు నాకు అర్థం కాదు ఏంటంటే సార్, చాలా చాలా స్ట్రాంగ్ కామెంట్ అన్నమాట. అంటే ఒక ప్రభుత్వం నిజంగా అక్కడ కనుక దళితులకే ఉద్యోగాలు వేస్తే, ఉద్యోగ దళితులకే కనుక డ్యూటీ వేస్తే డెఫినెట్ గా మీరు అన్నట్టు తప్పు, దాన్ని ఖండించాలి. అలాగే దాని మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు గనక తప్పు మాట్లాడితే, ఆ మాట్లాడితే అది సమర్థించిన వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేయాలి మొత్తం ఉద్యోగంలో నుంచి. నేను ఒక మాట మీరు గమనించండి. ఉమ్. వాడు ఉద్యోగస్తుడు కాకోకుండా వాడు మాట్లాడడం, మీరు అండర్లైన్ చేయండి ఆ, ముందు ఈ మాట. నే నేను ఉద్యోగస్తుడు కాదంటలా, ఏమండి? ఉద్యోగస్తుడయ్యి అతను చెప్పినట్టు ఓన్లీ ఓన్లీ దళితులకే గనక పోస్టింగ్ కాదు, మిగతా వాళ్ళకి కూడా పోస్టింగ్ శ్రీకాంత్ వేసినట్టు గారు, కనపడితే. ఇంకో మాట కూడా చెప్తున్నా. ఉమ్, ఒక ప్రభుత్వంలో ఎంప్లాయీ లేని విషయాన్ని అబద్ధంగా వక్రీకరించే దమ్ము సాహసం చేయడు ఉద్యోగస్తులు. అలాగే నేను ఇంకోటి కూడా పైపెచ్చి చెప్తాను. ఇప్పుడున్న వాతావరణంలో. ఈ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వేరే, ప్రభుత్వం ఎప్పుడు కూడా అంత డిస్క్రిమినేట్ అయితే చేయదన్నది కూడా నేను చెప్పగలను సార్. సరే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. ఉమ్, నిజానికి మా సామాజిక వర్గాల 135 మంది మాత్రమే డ్యూటీలు కనుక వేసి పని కొట్టుకొని ఇతర సామాజిక వర్గాలందరూ పండగ జరుపుకొని వీళ్ళకి పండగ లేకుండా చేశారు అని అంటే మాత్రం దాన్ని కూడా నేను ఖండిస్తాను. ఉమ్, నేనేం దానికి మద్దతు పలకను. ఎందుకంటే అది నా బాధ్యత. నేను పుట్టిందే క్రింది కులాల సామాజిక ఉద్యమాల కోసం, పేదోడి కోసం.
అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా గత 5 ఏళ్లుగా మీరు నా గొంతు నుంచి వింటున్న మాట కూడా ఇదే. అదే. కానీ ఇప్పుడు ఇంకోటి సార్, అంటే ఇందాక మీరు కాబట్టి P4 పార్ట్నర్షిప్ అన్నారు. అది ప్రజలకు ఏమన్నారు? అసలు నిజంగా అంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్ చేసుకుంటుంది అదే కదా. ఇన్నాళ్ళు నేను ఓన్లీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ లో వెళ్ళాను, ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకోలేదు. సో అది కరెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్రజలు కూడా ఇన్వాల్వ్ చేసి ఆ ఆ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కూడా వచ్చేలా చేసుకోవాలనుకునేదే కదా P4 పార్ట్నర్షిప్. అందులో ఏం తప్పు కనబడింది? శ్రీకాంత్ గారు, ఉమ్, P4 విజన్ ఒక పెద్ద చర్చ. ఉమ్, నువ్వు నేను 2 మాటలతో తేల్చేది కాదు. ఓకే. దాని మీద ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలు అడగండి. ఎవడి ఉమ్, అభిప్రాయాలు వాడు చెప్తాడు. ఉమ్, అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ ఉమ్, విజన్ మనం తప్పు పట్టట్లా. ఆయన పాలసీ డెసిషన్ అది. ఉమ్, దాని మీద చర్చకు పోవాలంటే 150 డిబేట్లు పెట్టాలి. ఉమ్, నేను దాని జోలికి పోను. ఓకే. నేను కేవలం ఉద్యోగస్తులు అన్న మాట గురించే మాట్లాడుతున్నా. ఉమ్, అది కూడా మీరు అడిగారు కాబట్టి, ఆ ఉమ్, వీడియో నేను చూశాను కాబట్టి, ఆ ఉమ్, కులాలకు సంబంధించిన ప్రతినిధిని కాబట్టి, ఓకే. ఇంతవరకే ఈ అంశం. యా. యా, డెఫినెట్ గా సార్. కాకపోతే మీ దగ్గర నుంచి నేను ఒక పాయింట్ అయితే తీసుకుంటాను. ఇందులో మాత్రం దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒకవేళ నిజంగా గనక మీరు అన్నట్టు అక్కడ దీ- ఓన్లీ నోట దీనినే కాదు శ్రీకాంత్ గారు, ఆ, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద వేసిన సామాజిక అసమతుల్యత ఉందని ఒక బండరాయిని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆనాటి నుంచి మాట్లాడుతున్నాం కాదు. ఉమ్, ఇక్కడ అందరూ ఉన్నారు, అది అలాంటి చెప్పి వివక్షత లేదు రాజధానిలో అనే మాట ప్రభుత్వం చాటి చెప్పాలి. అది చెప్పారు ఆ సార్. అది మాటే చాలా నేను సార్, అడుగుతున్నాను. అది చాలా సార్లు చెప్పారండి. అందులో కూడా నోటి మాట ఎవరైనా కాదు, నోటి మాట కాదు, కార్యాచరణలో చెప్పాలి. డాక్యుమెంట్ పరంగా కూడా చూపించారు సార్. అది మీకు ఒక ఎవరెవరైతే ఇచ్చారో. డాక్యుమెంట్లు కాదు సార్, మీకు ఒక మాట చెప్తున్నాను, మీకు తెలియదు. ఉమ్, అమరావతిలో ఇప్పటికీ పనులు లేకపోకుండా కూలీలందరూ కూడా 20-30 కిలోమీటర్లు వలస పోతున్నారండి. ఉమ్, ఇంకా అమరావతి పనులు కూడా స్టార్ట్ కాలా వీళ్ళు యా, రావటానికి. అవును. అవును, అవి మొదలవ్వలేదు. ఇప్పటికీ ఉమ్, గుంటూరు, ఒంగోలు పనులకి వలస పోతున్నారు. ఉమ్, ఇది యథార్థం. యా, కూలోడు కూలి పనులు చేసుకుంటేనే బతుకుతుడు. అందుకని ఆ నిందని మూర్పు మాపుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆచరణలో జీపించుకోవాలి. మేమంతా దళితులు అందరూ దానికోసం కొట్లాడాం ప్రభుత్వం ముందు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొట్లాడాం, ప్రభుత్వాన్ని కూడా చెప్పాం. మీకు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నేను రాసిన నేను నా అమరావతి అనే పుస్తకంలో కూడా పాఠాలు గుణపాఠాలు అని ఒక మాట ఉంది. అంటే గత ప్రభుత్వం అమరావతి మీద చేసిన విధ్వంసంలో నుంచి కూటమి ప్రభుత్వం ఏం నేర్చుకుంటుంది, నేర్చుకోవటానికి ఏమన్నా ఉందా, వాటిని నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటే నేర్చుకోగలగాలి. నేర్చుకొని ఆ తారతమ్యాన్ని తీయగలిగితే అమరావతి దేదీప్యమానంగా ఒక సామాజిక సమతుల్యతతో అభివృద్ధి చెందుతుంది. నేను ఇంకో మాట కూడా చెప్తాను సార్. అమరావతి అంటే బిల్డింగ్లు కాదండి, అమరావతి అంటే రహదారులు కాదండి, అమరావతి అంటే పరిశ్రమలు పెట్టడం మాత్రమే కాదండి, అమరావతి అంటే ఉద్యోగాలు కూడా కాదండి. అది ప్రజల జీవనం అండి. ఒక జనజీవన సంద్రం. భవిష్యత్తులో 50 లక్షల మంది, 1 కోటి మంది ప్రజలు అక్కడ బతకాలి కృష్ణానది తీరంలో. అది ప్రజా సమూహం, ఓ సిటీ, ఒక నగరం. ఆ నగరంలో అన్ని కులాల ప్రజలు భాగ్యనగరం లాగా ఉంటారు. ఆ కోణాన్ని మనం ప్రజలకు కలిగించాలి. ఇది అమరావతి అందరిదనే భావాన్ని కలిగజేయాలని నేను పదే పదే మాట్లాడటంలో అర్థం కూడా ఇదే. ఈ కోణాన్ని ప్రభుత్వం చెప్తుంది. ఇందులో శశిమిషలు పడాల్సిన అవసరం ఏం లేదు మాలాంటి వాళ్ళం. ఇందులో వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం. ఎందుకంటే ఇది ప్రజల రాజధాని అని ప్రభుత్వం అన్న తర్వాత, ప్రజలు కూడా అన్ని రకాల ప్రజలు కూడా భూములు ఇచ్చిన తర్వాత, లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు వస్తాయండి? రాయలసీమడు ఏం మాట్లాడుతున్నాడు, ఉత్తరాంధ్రుడు ఏం మాట్లాడుతున్నాడు, కోస్తావాడు ఏం మాట్లాడుతున్నాడు మన అమరావతి అప్పుడు? మేము డబ్బులు ఇస్తే మీరు కట్టుకుంటారా అమరావతి అని ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇది ప్రాంతాలకి, కులాలకి ఇలాంటి అసమతుల్యత మొత్తం కూడా నువ్వు అనే మాట చెప్పాలి. అది ప్రాంతాలకు చెప్పాలి, అన్ని సామాజిక వర్గాలకు చెప్పాలి. అదొక చైతన్యవంతమైన పూర్తి కార్యక్రమం తీసుకెళ్ళాలండి. నా బాధ అదే. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను చైనా విప్లవం గురించి. 100 పువ్వులు వికసించని, 1000 ఆలోచించాలి సంఘర్షించని. అమరావతిలో అన్ని కులాల సామాజిక సమతుల్యత అనే ఒక నినాదాన్ని మనం బయటికి తేగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి రాళ్ళు వేసే వాళ్ళకి అవకాశం ఉండదు. నేను రాయేస్తున్నానంటే మీరు ఒక అవకాశం ఇవ్వాలి కదండి. ఉట్టిగానే రాయేయను కదా. అంటే ఆ పరిస్థితి లేకుండా చేయాలి ప్రభుత్వం. ఈ రోజున ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చిన తర్వాత, అభివృద్ధిలో అమరావతిలో 40,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్న తర్వాత ఈ కోణాన్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ P4 సభ అయినా, మరొక సభ అయినా, మరొక సభ అయినా కూడా అక్కడ అందరినీ గుర్తించి ఇలాంటి నిందలు పడకుండా చూడాలి. ఇప్పుడు వాళ్ళన్న మాటను కలిపి ఏమైనా యథార్థం ఉంటే విచారించేసేసి, తప్పు ఉంటే సరి చేసుకోవాలి. అతను తప్పు మాట్లాడితే అతని మీద చర్య తీసుకోవాలి. ఇది చెయ్యాలి. యా, అదే నేను డెఫినెట్ గా అదే చెప్తున్నాను. ఇది మాత్రం ప్రభుత్వం కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి. అందులో కనుక తప్పు ఉందని తెలిస్తే మాత్రం ఆ ఉద్యోగి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఉమ్. సస్పెండ్ చేయాలి. ఒక్కళ్ళని కాదు, అందరినీ కూడా. చాలా ఎందుకంటే చాలా శ్రీకాంత్ గారు, చాలా సీరియస్ ఆరోపణ అండి అది. ఉమ్, చాలా చాలా సీరియస్ ఆరోపణ. నిజంగానే అతను అన్నమాట
రాష్ట్రంలో చాలా సీరియస్ ఆరోపణ. ఎందుకంటే పండగ వేళ కేవలం దళితులకు పండగ లేకోకుండా మమ్మల్ని ఇలా ఉద్యోగాలకు మా డ్యూటీ డిసైడ్ అనే మాట తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకోవాలి. అందులో లోటుపాట్లు ఉంటే విచారించాలి. డెఫినెట్ గా ఒకవేళ నిజంగా కనుక అదే కనుక చేసి ఉంటే మాత్రం ఆ చేయడానికి కారణమైన అతను కూడా సస్పెండ్ చేయాలి. గవర్నమెంట్ కూడా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు విచారించమనండి సార్, మీరు ఎందుకు తొందరపడతారు? అంటే ముందు ఎవరు విచారణ తప్పు, చేయమనండి. అదే విచారణ ఎవరు చేస్తే తప్పు, తెలుస్తుంది. అవును ఎవరు తప్పు చేసినా శిక్షించాలంటున్నాం. అంతే తప్ప అవును, ముందు నాన్సొద్దని చెప్తున్నాం. విచారిస్తే కదా తెలిసేది. అదే తెలియండి. విచారణ చేసి విచారణకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. అదే అదే ఎందుకంటే అది అది చెప్తున్నాం. అది 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 నిజంగానే ఈ పండగ పూట అటువంటి మాట రాకూడదు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఉహుం. ప్రభుత్వం మీద పైపించి అక్కడ P4 సభ జరుగుతుంది. అదే అదే. అన్ని నేను P4 సభ జరిగిందని పేదల కోసం. ఉమ్, ఆ సభలో ఉన్న పేద ఉద్యోగస్తులు ఈ మాట మాట్లాడుతున్నారు. ఆ ఇది ఎంత ఉద్యోగస్తులు వివరం నాకు అవుతుంది? అలాగే సార్. ఉద్యోగస్తులు నాకు ఇంకా పేద ఏంటి సార్? ఉద్యోగస్తులు నాకు పేదలు ఏంటి? ఆడు ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్నాడు బానే. ఓ ఉద్యోగస్తులు పేదలు నాయన, ఎందుకు అవుతాడు? మీరు చాలా దూరం పోయారు శ్రీకాంత్ గారు. ఉద్యోగస్తులు పేదలు ఉద్యోగస్తులు ఎందుకు అంటే అవుతారు? ఏ ఏ టాటానా బిర్లానా ఉద్యోగస్తులు? మీరు నేను పేదలు అవుతారు కానీ ఆదానీనా? ఉద్యోగస్తులు పేదలు ఎందుకు ఉద్యోగ అవుతారండి? మధ్య తరగతుడు అవుతాడు. మధ్య తరగతి అది. పేదోడు ఏ అనమాకండి. మధ్య మధ్య తరగతుడు తరగతి. పేదోడు కదా ఏంటి? ఇక కాదండి, మీకు సరిపోయింది. పేదంటే ఏంటి, మధ్యతరగతి ఏంటి, ధనికంటే ఏంటి, భూస్వామి అంటే ఏంటి, ఈ వర్గ విభజన కూడా తెలియపోతేటండి. అలాగే సార్. ఉద్యోగస్తుడు నెలకి 1,00,000 రూపాయలు ఎంత సంపాదిస్తున్నాడు? అలా మనం పేదలను ఎలా అంటాం సార్? సార్, ఉమ్, ఉద్యోగస్తులు లక్ష రూపాయలు సంపాదిస్తున్న వాడు కారు ఖర్చు అవుతుంది, రూ. 1,00,000 ఉంటుంది ఆ, మెయింటెనెన్సే. ఆ, ఈ రోజున వాళ్ళు మధ్యతరగతి ప్రజలే. సరే దిగువ సార్. మధ్య తరగతి, పై మధ్య తరగతి. ఉమ్, అది ఊగిసలాటలాడే బతుకు. అదేలేండి. ఆ, ధనవంతులు కాదు, లేదా ఉమ్, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఆదానీలు కాదు, ఉమ్, అద్వానీలు కాదు. వాళ్ళు ఉమ్, ఉద్యోగస్తులే. మీరు ఆ కోణంలోకి వెళ్ళమాకండి. మీరు చర్చ సాగు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. అదేలేండి. ఆ, వాళ్ళు అన్న మాటలో నిజం ఉందా అబద్ధం, నీకు అందుకని నేను మాట్లాడుతున్నప్పుడు దీని మీద ఒక భిన్నమైన స్వరం వస్తుంది ఉమ్, శ్రీకాంత్ గారు నా నుంచి. ఉమ్. మీరు మీకు ఇష్టం ఉందా బ- లేకపోయినా నేను మాట్లాడే స్వరం అదేనంటే మీకు 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 ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, కానీ నా అభిప్రాయాన్ని మాత్రం నేను దాచలేనని మీకు ముందుగా చెప్పిన మాట అదే. అవును. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆ, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి కదా సార్? ఉమ్, యా, అందుకని దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదండి ముందు. ఉమ్, ఈ తెలుగుదేశమా, వైసీపీ సోషల్ మీడియానా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూడకూడదు. ఉమ్. ఉద్యోగస్తులు మాట్లాడారు. ఆ ఉద్యోగస్తులు మాట్లాడిన మాటలో నిజం ఉందా అబద్ధం ఉందా అదేలే సార్. పనిగట్టుకొని దాని వెనక ఉన్న కుట్ర కోణం ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. యా, లేదు, తప్పు జరిగితే సరి తీసుకోవాలి. అది. యా, అంటే మాలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అంటే మీరు అన్నారు పార్టీలకు అంటించొద్దని. నేను డెఫినెట్ గా పార్టీలకు కాదు కానీ వాళ్ళు ఒకప్పుడు డిఎస్పీలందరూ కూడా కమ్మవారే అని చెప్పిన అబద్ధాలు చెప్పి నమ్మించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు. సో అందుకనే వాళ్ళు చెప్పేది ఏదైనా సరే ముందల నెగిటివ్ గా అంటే అందులో ఈ తప్పు ఏమైనా ఉందని ఆలోచిస్తే మనకు కొద్ది కరెక్ట్ గా ఉంటుంది అనేది మా భావన. అంతే సార్. ఇప్పుడు మనకి ఏదైనా వైసీపీ నాయకుడు స్టేట్మెంట్ ఇస్తే మనం ఇలా మాట్లాడొచ్చు అన్న. అదేలేండి. నాకు అర్థమైంది. మీ వైసీపీ పాయింట్ అర్థమైంది. నాయకుడుగా స్టేట్మెంట్ ఇచ్చింది ఉమ్, ఎంప్లాయీస్ మాట్లాడారు. అదే. అది ఆ, అదే ఎంప్లాయీస్ ప్లస్ ముసుగులో ఏమైనా కాబట్టి మనం అడుగుతున్నాం. అదే ఒక అదే. అంబటి రాంబాబు, ఓ రోజా గారు మాట్లాడితే మనం దాని గురించి పట్టించుకోగా అవును. మీరన్న ఆ, మాటకే మాట్లాడతాం. అదే. వాళ్ళు నిందలేస్తారని మాట్లాడతాం. అదేలేండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే, సార్. ఓకే, థ్యాంక్ యూ.